నమస్కారం. ఆర్టీవీ తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం ఉన్నాము కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో. మనతో పాటు ఉన్నారు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి గారు. నమస్కారం. నమస్తే సార్. సార్, హైపర్ టెన్షన్ పేరులోనే ఉంది ఆ హైపర్. అసలు హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది చెప్పండి సార్. అంటే నార్మల్గా దీన్నే మనం తెలుగులో రక్తపోటు అంటాం. అంటే హై బీపీ రకరకాలుగా సాధారణంగా అంటే మనం జనరల్ ఏంటంటే హై బీపీ అని ఎక్కువ చాలామంది లో బీపీ ఇట్లా అంటూ ఉంటారు. హైపర్ టెన్షన్ అంటే మెడికల్ టర్మ్. అంటే బ్లడ్ ప్రెషర్ హై ఉన్నప్పుడు నార్మల్గా బ్లడ్ ప్రెషర్ 120/80, యూజువల్ రేంజ్ 120 to 130 దాకా నార్మల్ అండి. అట్లనే డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే లోయర్ ఉన్న బ్లడ్ ప్రెషర్ కూడా 70 to 80 రేంజ్లో ఉండాలి. బట్ ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ ఉంటుందో దాన్ని హైపర్ టెన్షన్ లేదా హై బీపీ లేకుంటే రక్తపోటు, రక్తపీడనం అని అంటాం. మామూలుగా ఏంటంటే ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఏంటంటే మన రక్తనాళాల లోపల పీడనం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఏమవుతుంది, ప్రతి ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఎప్పుడైతే రక్త పీడనం ఎక్కువ ఉంటుందో ఇమ్మీడియట్గా అంత చేంజెస్ రావు. బట్ ఓవర్ ఏ పీరియడ్ 10 to 15 years కాన్స్టాంట్గా రక్తనాళాల మీద ఇది ఎఫెక్ట్ పడి ఇప్పుడు అదే మెథడ్లో అయితే స్ట్రోక్ రావడము, పక్షవాతం రావడము, అప్పుడప్పుడు బాగా అధికంగా బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు రక్తనాళాలు చిట్లి సెరెబ్రల్ హెమరేజ్ అంటాం. అదేవిధంగా అట్లా వచ్చి పక్షవాతం లేకుంటే సడన్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండోది ఏంటంటే బాగా పీడనానికి అగెనెస్ట్గా హార్ట్ పనిచేయాలి. ఇప్పుడు నార్మల్గా 120/80 పీడనం ఉన్నప్పుడు గుండె పంప్ చేస్తుంది. అదే రక్తనాళాల పీడనం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. సో గుండె కంట్రోల్ లావ్ ఎక్కుతుంది, ఎక్కువ పని చేస్తుంది, పీడనానికి అగెనెస్ట్గా పనిచేస్తుంది కాబట్టి లావ్ ఎక్కి బాగా లాంగ్ స్టాండింగ్ లోపల అది అలసిపోయి ఫెయిల్యూర్కి పోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఓవర్ పీరియడ్ కిడ్నీ ఫెయిల్యూర్ రావడం, ఓవర్ పీరియడ్ అంటే రకరకాల సమస్యలకు దారితీస్తుంది. మామూలుగా ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు. అదేవిధంగా వయసు లోపల ఎమనేషియా అంటాం, అంటే చాలామంది మతిమరుపు అంటాం. 50% ఆఫ్ ద పేషెంట్స్కు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఓల్డ్ ఏజ్ లోపల వాళ్ళు ఈ జబ్బున అంటే మతిమరుపు వచ్చే అవకాశము ఎక్కువ ఉంటుంది. సో అందరికీ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ని ఎంత కంట్రోల్ చేస్తే మనకు పక్షవాతం రాకుండా, హార్ట్ అటాక్ రాకుండా, హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా, కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. విచ్ ఇస్ మోర్ రిస్కీ సార్, హై బీపీయా లో బీపీయా? అంటే రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు హై బ్లడ్ ప్రెషర్ ఏంటంటే లాంగ్ స్టాండింగ్లో ప్రాబ్లం ఉంటుంది, ఏసిమ్టమాటిక్. లో బీపీ అనేది చాలామంది ఏంటంటే వేగ్ టర్మ్, అంటే చాలామందికి కన్ఫ్యూజన్ అయిపోయి ఇప్పుడు కొద్దిమంది వీక్నెస్ వచ్చిన లో బీపీ అంటారు. ఇప్పుడు కామన్ ఎవరైనా ఇప్పుడు పేషెంట్స్ వచ్చినప్పుడు సార్ నాకు లో బీపీ అన్నట్లు. మామూలుగా బ్లడ్ ప్రెషరు కొద్దిమందికి స్వతహాగానే లో ఉంటుంది, కొద్దిమందికి అంటే 90 ఉంటుంది. నార్మల్ 90-100 ఉన్నప్పుడు కూడా అది ఆ పర్సన్ నార్మల్ ఉండొచ్చు. బట్ వాళ్ళు అన్ని యాక్టివిటీస్ చేసుకొని చెమటలు రాలే, చక్కెర రాలే, తింపి పడిపోవడం లేదు, కంప్లీట్లీ ఏసిమ్టమాటిక్, దట్ ఈస్ నార్మల్ ఫర్ దట్ పర్సన్. బట్ ఆల్రెడీగా 120/80 ఉన్న బ్లడ్ ప్రెషరు సడన్గా 100 బిలో పడ్డప్పుడు దాన్ని లో బీపీ అంటాం. అది డేంజరస్. ఎప్పుడైతే నార్మల్గా ఉన్న బ్లడ్ ప్రెషరు సడన్ ఫాల్ బిలో 100 పడిపోయినప్పుడు, కానీ వాళ్ళకి ఎప్పుడు 90-100 ఉన్నప్పుడు చాలామంది లేడీస్లో ఉంటుంది, ఎక్కువ డైటింగ్ మీద ఉండి థిన్ బిల్ట్ ఉన్న వాళ్ళకు వీళ్ళకి లో ప్రెషర్స్ ఉంటాయి. అది నార్మల్, వాళ్ళు దే ఆర్ ఫిట్ టు డూ ఎవ్రీథింగ్, వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్కి డిస్టర్బెన్స్ ఉండదు, వాళ్ళ గిడ్నెస్ ఉండదు, అది నార్మల్ ఫర్ దెమ్. బట్ ఎప్పుడైతే నార్మల్ ప్రెషర్ ఉంది సడన్ ఫాల్ ఉందో దాన్ని లో, దట్ ఈస్ మోర్ డేంజరస్. అంటే అది పడిపోవడానికి కారణం ఒక్కొక్కసారి మేజర్ హార్ట్ అటాక్ రావచ్చు. అంటే మేజర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ కంట్రోల్కి రక్తం తగ్గిపోతుంది కాబట్టి అది శరీరానికి అడెక్వేట్గా బ్లడ్ సప్లై పంప్ చేయదు కాబట్టి బీపీ పడిపోతుంది. అదేవిధంగా కండరం వీక్ అయింది, ఏమైనా వైరల్ మైకార్డిటిస్ వచ్చింది, వేరే కారణాల వల్ల కండరం వీక్ అయింది, అప్పుడు హార్ట్ అది పంప్ చేయాల్సినంత పంప్ చేయదు కాబట్టి బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయక పడిపోవచ్చు. అదే కాకుండా వేరే కారణాల వల్ల ఇప్పుడు సపోజ్ చాలా మందికి ఈ సమ్మర్లో ఈ వాటర్ స్క్వేసిటీ ఉండి బయట తినేసి అంటే సరి అయిన అంటే మన అంటే ప్యూర్ వాటర్ దొరకపోవచ్చు,
అంటే మనకు ఈ పోర్టబుల్ వాటర్ దొరకకపోవచ్చు, కంటామినేటెడ్ వాటర్, అది తీసుకున్నప్పుడు గ్యాస్ట్రోఎంటరైటిస్ అయిపోయి అంటే బాడీలో ఫ్లూయిడ్ లాస్ అవుతుంది కదా, లూజ్ మోషన్లో, వామిటింగ్స్లో. ఎప్పుడైతే ఫ్లూయిడ్ లాస్ అవుతుందో బ్లడ్ వాల్యూమ్ తగ్గేసి అగైన్ బీపీ పడిపోవచ్చు. అంటే రకరకాల కారణాలతో బీపీ పడిపోవచ్చు. ఒకటి ఏంటంటే హైపర్టెన్షన్ రావడానికి కారణము బ్లడ్ అంటే ఫ్లూయిడ్ లాస్ కానీ, బ్లడ్ లాస్ కానీ, ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది, ఎక్సెస్ బ్లడ్ హెమరేజ్ అయింది, బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ కాదు, అందుచే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వాలి. ఎందుకు ఏదైనా బ్లడ్ వెజల్ ఇంజురీ అయితే దాన్ని కరెక్ట్ చేస్తే ఈ బ్లడ్ ప్రెషర్ మళ్ళీ నార్మల్కి వస్తుంది. అందుచేత వాట్ ఈస్ ద రీజన్ ఫర్ బ్లడ్ ప్రెషర్ అని పడిపోవడానికి కారణం ఉండాలి. బ్లడ్ లాసా, ఇంజురీయా, లేకుంటే ఏమైనా డిహైడ్రేట్ అయినరా, ఇవి కరెక్ట్ చేస్తే అది ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ కారణాలు లేవు, ఓన్లీ హార్ట్ రిలేటెడ్ అనుకోండి. ఫస్ట్ మోస్ట్ కామన్ కాజెస్ కార్డియోజెనిక్ షాక్. కార్డియోజెనిక్ షాక్ అంటే మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, లార్జ్ ఏరియా ఆఫ్ హార్ట్ మజిల్ దెబ్బతిన్నప్పుడు హార్ట్ పంపింగ్ కెపాసిటీ స్టీప్గా పడిపోతుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయక వాళ్ళని అంటే వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ 90 బిలో ఉంటుంది. తర్వాత హార్ట్ రేట్ పెరుగుతుంది, ఆయుసం వస్తుంది, బాడీ అంతా కోల్డ్గా అయిపోతుంది, స్వెట్టింగ్ ఉంటుంది, ప్రొఫ్యూస్ స్వెట్టింగ్. ఇట్లాంటి కండిషన్స్లో వాళ్ళు ఎమర్జెన్సీలో హాస్పిటల్ అడ్మిట్ కావాలి. అంటే మెడికల్గా ట్రీట్ చేసిన, ఐసీసీలో ట్రీట్ చేసిన వీళ్ళలో 100 మంది లోపల 85 నుంచి 90 మంది చనిపోతారు కార్డియోజెనిక్ షాక్లో. వీళ్ళకు ఎమర్జెన్సీ యాంజియోగ్రాము, మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్స్ అంటాం, ఐఏబీపీ కానీ, ఎక్మో కానీ, లేకుంటే ఇంపెల్లా కానీ పెడితే ఆ టైం లోపల ఎమర్జెన్సీ ప్రొసీజర్ చేస్తే అంటే టైం లోపల వచ్చినప్పుడు వాళ్ళు బయటపడే ఛాన్స్. ఎంత టైం ఉంటుంది సార్? అంటే నార్మల్గా ఏంటంటే ఫస్ట్ 1 అవర్ను గోల్డెన్ అవర్ ఉంటుంది హార్ట్ అటాక్ లోపల. గోల్డెన్ అవర్ ఎందుకు అంటామంటే ఆ టైం లోపల రీచ్ అయ్యి ప్రొసీజర్ చేస్తే హార్ట్ మజిల్ డ్యామేజ్ కావద్దు కాబట్టి, రక్తనాళాల్లో బ్లడ్ ఫ్లో ఎస్టాబ్లిష్ చేస్తే మజిల్ డ్యామేజ్ ఉండదు కాబట్టి ఇట్ రికవర్స్ ఫుల్లీ. సో దీన్ని నార్మల్ లైఫ్ రికవరీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే నార్మల్గా 6 అవర్స్ వరకు ఆల్మోస్ట్ 60% అది మజిల్లో బాగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకు 50 to 60% సేవ్ చేయగలుగుతాం. బట్ డిలే అయినా కొద్దీ మజిల్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది కాబట్టి లార్జ్ ఏరియా ఎఫెక్ట్ అయినప్పుడు ప్రతి చిన్న పోర్షన్ కూడా డ్యామేజ్ ఆయన ప్రోగ్నోసిస్లో డిసైడ్ చేస్తుంది కాబట్టి ఎంత లేట్ అయితే అంత రిస్క్ యాడ్ చేస్తారు. అందుకే రీచ్ ది హాస్పిటల్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎంత పర్టికులర్ బీపీలో ఉంది, ప్రొఫ్యూస్ స్వెట్టింగ్ ఉంది, గిడ్డినెస్ ఉంది, బాడీ చల్లబడ్డది, ఇట్లాంటివి ఉన్నప్పుడు 8% అప్లై చేయాలి. ఇలాంటివన్నీ మధ్యరాత్రి ఎందుకు అవుతాయి సార్? మిడ్ నైట్స్ ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తాయని వింటాం, అది మిథ్యా? ఇస్ దేర్ ఎనీ రీజన్ ఫర్ ఇట్? అంటే మామూలుగా చాలా మందికి ఏంటంటే డే టైంలో వర్క్లో మర్చిపోదు. యూజువల్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఉంటాయి, మిడ్ నైట్ కంటే ఎక్కువ, అరౌండ్ 4 to 5, 6 టైం లోపల. అందులోపల ఏంటంటే హార్మోనల్ చేంజ్, సర్కాడియన్ రిథమ్ అంటాం. మామూలుగా దే ఆర్ బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ ఎక్కువ వచ్చే ఛాన్స్. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ యూ సీ బిట్వీన్ 4 and 6 కేసెస్. బట్ ఎనీ టైమ్ ఇట్ కెన్ ఎఫెక్ట్. ఓవరాల్గా ఆ టైంలో ఎక్కువ పర్టికులర్ వింటర్ సీజన్ లోపల వాసస్వాదం కూడా ఉంటుంది కదా, రక్తంలో సన్నగా అయి సంకోచించే లక్షణం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వింటర్ సీజన్ లోపల అంటే వింటర్ సీజన్ లోపల ఈ కోల్డ్, వైరల్ ఇన్ఫెక్షన్స్, క్లైమిడియా ఇన్ఫెక్షన్స్, అంటే బాడీలో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ పెరిగి కొన్ని కేసు రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే సమ్ ఆఫ్ ద వైరస్ కండిషన్స్ అవి ఎఫెక్ట్ అయినప్పుడు రక్తనాళాల్లో హార్ట్ అటాక్ రావడము, ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఆల్సో కెన్ ట్రిగ్గర్ ద హార్ట్ అటాక్. సో మనకు యాజ్ ఇట్ ఈస్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వింటర్లో ఎక్కువ ఉంటాయి, వింటర్లో వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటాయి కాబట్టి ఆ టైం లోపల. అదేవిధంగా ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మార్నింగ్ సర్కాడియల్ రిథమ్ లోపల ఎర్లీ మార్నింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. బట్ హార్ట్ అటాక్ అనేది ఏ టైంలో అయినా రావచ్చు. సార్ కార్డియాక్ అరెస్ట్ అన్న హార్ట్ అటాక్ అన్న ఒకటేనా? చాలా మంది సేమ్ అనుకుంటారు కానీ కంప్లీట్లీ డిఫరెంట్. కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ ఆగిపోవడం, హార్ట్ మూవ్ కాదు. అంటే నార్మల్గా ప్రతి నిమిషానికి హార్ట్ అనేది సంకోచించాలి, వ్యాకోచించాలి, కంట్రాక్షన్, రిలాక్సేషన్. ఒకసారి కంట్రాక్ట్ అయితే పంప్ చేస్తుంది, ఒకసారి రిలాక్స్ అయితే అది బ్లడ్ తీసుకుంటుంది బాడీ నుంచి. సో ఇండైరెక్ట్లీ హార్ట్ అనేది పంప్. సో ఇట్ రిసీవ్స్ బ్లడ్ ఫ్రమ్ ద బాడీ, దెన్ ఇట్ పంప్స్ టు ది లంగ్స్. మళ్ళీ ప్యూరిఫైడ్ బ్లడ్ హార్ట్ వచ్చినాక హార్ట్ పంప్ చేస్తే బాడీ అంతా సప్లై అవుతుంది. మామూలుగా హార్ట్లో ఏంటంటే ఈ కంట్రాక్షన్, రిలాక్సేషన్తో పాటు నిరంతరంగా ఇది పనిచేస్తూ ఉండాలి. ఎప్పుడు ఇది కంట్రాక్ట్ అయితేనే బ్లడ్ పోతుంది బాడీకి. అంటే ఒక నిమిషానికి 60 secondsకు
అది ఆల్మోస్ట్ 70 to 80 బీట్స్ పర్ మినిట్ ఇది బీట్స్ ఉంటాయి. సపోజ్ ఒక 60 seconds 80 times బీట్ చేస్తుంది అనుకోండి, నార్మల్ ఒకసారి ఒక 100 ml ఉంది అనుకోండి, ఒక్క బీట్ 70 to 70 ml 60 to 70 ml బాడీకి పంప్ చేస్తుంది హార్ట్. అంటే 70 ml అనుకో, 70 into 60 అంటే 4.2 liters బాడీకి సప్లై చేస్తుంది ప్రతి నిమిషానికి. సో అదే అట్లా క్యాల్కులేట్ చేయండి. సపోజ్ హార్ట్ మజిల్ బాగా డ్యామేజ్ అయిపోయింది, బాగా డ్యామేజ్ అయినప్పుడు ఏమైతే ఇన్స్టెడ్ ఆఫ్ 4.5 liters అది పంపింగ్ చేస్తలేదు కాబట్టి 2.2 liters కంటే పడిపోవచ్చు. 2.2 liters కన్నా బాడీ నీడ్స్ సరిపోతలేదు కదా. సో అందుకే ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్, హార్ట్ రేట్ పెరగడం, బీపీ పడిపోవడము, దీన్నే కార్డియాక్ షాక్ అంట. హార్ట్ అరెస్ట్లోనే ఏంటంటే హార్ట్ కంప్లీట్లీ ఇట్ స్టాప్స్ మూవింగ్, ఇట్ విల్ నాట్ పంప్, అంటే నో సర్క్యులేషన్ బాడీకి. అప్పుడు ఓన్లీ ఫ్యూ మినిట్స్ పేషెంట్ కెన్ మెయింటైన్. అంటే ఒక 2-3 minutes దాటింది అనుకోండి హార్ట్ అరెస్ట్, బ్రెయిన్ డెడ్ అయిపోతాం. అంతకంటే ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది బ్రెయిన్. బ్రెయిన్ కణాలు అనేది చాలా సున్నితం, అంటే ఆక్సిజన్ లేకుంటే బ్రెయిన్ కణాలు దెబ్బతింటాయి కాబట్టి బ్రెయిన్లో ఉన్న సెల్స్ మనం పుట్టినప్పుడు ఎంత ఉంటాయో తర్వాత అంతే ఉంటాయి. అవి డ్యామేజ్ అయిందంటే ఇంకా రికవరీ కాదు. అందులో ఏంటంటే బ్రెయిన్ డ్యామేజ్ వచ్చిందంటే మనం ఎన్ని చేసినా పేషెంట్ కోమాలో ఉంటాడు, బట్ కాన్షియస్ స్టేటస్ రాదు. అందుకే బ్రెయిన్ డెడ్ అంటాం. హార్ట్ ఫంక్షన్ ఉంటుంది, లంగ్ ఫంక్షనింగ్ ఉంటుంది, కిడ్నీ ఫంక్షనింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్, బట్ బ్రెయిన్ డెడ్ అంటాం. అందుచేతే ఇమ్మీడియట్గా హార్ట్ అరెస్ట్ వచ్చిందంటే ఎక్కడైనా దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా సిపిఆర్ చేయాలి. కార్డియాక్ మసాజ్ చేస్తే ఏంటంటే అప్పుడప్పుడు ఆ 1-2 minutes లోపల మళ్ళీ హార్ట్ కెన్ గెయిన్ ఇట్స్ ఓన్ రిథమ్. అప్పుడు మళ్ళీ ఇట్ మే స్టార్ట్స్ ఫంక్షనింగ్. మామూలుగా ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు VTBF ఉంటుంది, హార్ట్ రేట్ సడన్గా 250-300కి వెళ్ళిపోయి ఇట్ స్టాప్స్ ఫంక్షనింగ్. సో అప్పుడు ఏంటంటే మనం మసాజ్ చేసినప్పుడు వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ స్క్వీజింగ్ ది హార్ట్, వీఆర్ కంప్రెసింగ్ ది హార్ట్. హార్ట్ పంప్ చేసలేదు, వీఆర్ ఎక్స్టర్నల్లీ అప్లైయింగ్ ద ప్రెషర్. ఇండైరెక్ట్లీ వీఆర్ ఎంప్టింగ్ ద హార్ట్. వెన్ వీఆర్ మనం కంప్రెస్ చేసి తీసినప్పుడు ఈ ఆల్రెడీగా మళ్ళీ సక్ చేస్తుంది. సో ఇండైరెక్ట్గా మనం ఎక్స్టర్నల్గా దాని మీద ప్రెషర్ పెట్టి హార్ట్ చేసే పనిని మనం బయట నుంచి సపోర్ట్ ఇస్తున్నాం. అదే టైం లోపల బ్రీతింగ్ ఉండదు కాబట్టి వీఆర్ గివింగ్ మౌత్ టు మౌత్ బ్రీతింగ్. పేషెంట్ తనిచ్చు తను తీసుకోలేడు కాబట్టి మనం బయట ఉన్న గాలి వాళ్ళకు ఏది రెస్పిరేటరీ మౌత్ టు మౌత్ బ్రీతింగ్ చేస్తే అందుగురించి ఏంటంటే ఆ టైం లోపల కొద్ది మందికి ఏంటంటే 1-2 minutes రికవర్ అయిపోతారు. రికవర్ అయిపోయినప్పుడు అంటే అట్లీస్ట్ ఈ గెయిన్స్ ఇస్ రిథమ్, ఆయన బ్లడ్ ప్రెషర్ పికప్ అవుతుంది, టైం హాస్పిటల్ తీసుకునే అవకాశం ఉంటుంది. హాస్పిటల్ రీచ్ అయినప్పుడు అసలు ఏం కాజ్ వల్ల వచ్చింది అనేది దాన్ని కంట్రోల్ చేస్తే ఆయన ప్రాణం ఈ క్రైసిస్ పీరియడ్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో హార్ట్ అరెస్ట్లు ఏంటంటే రకరకాల కారణాలతో హార్ట్ అరెస్ట్. అంటే ఇప్పుడు కొద్దిమందికి స్వతహాగా లాంగ్ క్యూటీ, షార్ట్ క్యూటీ సిండ్రోమ్స్ అని ఉంటాయి, ఈసీజీలో అబ్నార్మాలిటీ ఉంటాయి. మీకు హార్ట్ స్కాన్ చేస్తే నార్మల్ ఉంటుంది, ఆస్కల్టేషన్ చేస్తే నార్మల్ ఉంటుంది, ఈసీజీలో ఒకటే దాంట్లో అబ్నార్మల్ వస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే డాక్టర్ చూసిన ఆ స్టెత్ పెట్టినా ఏం తెలియదు, నార్మల్ అంటారు. తర్వాత రొటీన్ ఎక్కువ చేసినా నార్మలే ఉంటుంది. పేషెంట్ ఇస్ ఫిట్ ఎవ్రీవేర్, బట్ సడన్లీ దే ఆర్ ప్రోన్ ఫర్ సడన్ డెత్స్. ఓన్లీ ఈసీజీ చూస్తేనే తెలుస్తుంది లాంగ్ క్యూటీ కానీ షార్ట్ క్యూటీ. దీస్ ఆర్ ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్, అంటే స్ట్రక్చరల్లీ ప్రాబ్లం ఉండదు, బట్ ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ ద హార్ట్. అదేవిధంగా కొద్దిమందికి కండరం లావ్ ఎక్కుతుంది, అది హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం. దే ఆర్ ఆల్సో మోర్ ప్రోన్ ఫర్ VTBF, సడన్ కార్డియాక్ అరెస్ట్. ఇవన్నీ అంటే హార్ట్ ఎన్లార్జ్మెంట్, హార్ట్ పంపింగ్ డిఫెక్ట్, వేరే కారణాల వల్ల కార్డియోమయోపతి కానీ లేకుంటే వైరల్ మైకార్డైటిస్ కానీ, ఈ అన్ని కారణాల వల్ల కూడా కొద్దిమందికి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు చాలా కిడ్నీ డిస్ఫంక్షన్ వచ్చింది, పొటాషియం విపరీతంగా పెరుగుతుంది, పొటాషియం 6 దాటితే హార్ట్ అరెస్ట్ కావచ్చు. హైపోకెలిమియా అంటాం, అంటే లూజ్ మోషన్ అయింది, పొటాషియం బాడీలో తగ్గిపోయింది, అగైన్ హార్ట్ అరెస్ట్ అవుతుంది. అంటే ఇవన్నీ బాడీ లోపల సరి అయిన మోతాదులో ఉండాలి. ఏది ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టం. అందుగురించి ఏంటంటే ఏ కారణం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయింది ఆ కారణాన్ని మనం కరెక్ట్ చేస్తే కార్డియాక్ అరెస్ట్ నుంచి బయట రావచ్చు. కొద్దిమందికి కండక్షన్ సిస్టమే డిఫెక్ట్ ఉంటుంది, అంటే ఏజ్ తోటి వేరే కారణాల ఏజ్ తోటి ఏమైందంటే మన బాడీలో ఉన్న కండక్షన్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అయిపోయినప్పుడు అది కండక్షన్ పాస్ కాదు కాబట్టి రేట్ 40 బిలో అవుతుంది హార్ట్ రేట్. అప్పుడు మనం పేస్ మేకర్స్ పెట్టాల్సి ఉంటుంది. మన ఇంట్లో కదా పవర్ పోతే జనరేటర్
నుంచి సప్లై యూపీఎస్ లాగా. ఓకే, ఈడ పవర్ పోయింది, వీఆర్ గివింగ్ దట్ పవర్. సో అందులో ఏంటంటే పేస్ మేకర్ అనేది మనము పల్స్ జనరేటర్ పెట్టి పేస్ మేకర్ కనెక్ట్ చేస్తే హార్ట్ రేట్ ఆయనకు పడిపోయినప్పుడు ఇది పనిచేస్తుంటుంది. సో దట్ సేవ్స్ ది లైఫ్. సో వేరే హార్ట్ అటాక్ అంటే హార్ట్కు బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల కండరం దెబ్బతినని హార్ట్ అటాక్. హార్ట్ అటాక్లో అంటే వన్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఈజ్ హార్ట్ అరెస్ట్. అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొద్దిమందికి చెస్ట్ పెయిన్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, ఆయాసం ఇట్లా వస్తాయి. అది మనము దాన్నే కంట్రోల్ చేయకుంటే సడన్గా హార్ట్ రేట్ ఇర్రెగ్యులర్ అయిపోయి హార్ట్ అరెస్ట్ కావచ్చు. అది హార్ట్ అరెస్ట్ ఎండ్ రిజల్ట్. హార్ట్ అరెస్ట్ మనం రివైవ్ చేయకుంటే ఈ కెన్ కొలాప్స్, ఈ కెన్ డై. సార్, షుగర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ హార్ట్ అటాక్ కానీ కార్డియాక్ అరెస్ట్ కానీ వచ్చే ముందు కనిపించదు అంటారు. దీంతో నిజం ఎంతవరకు, అండ్ జనరల్ సిమ్టమ్స్ కూడా ఏముంటాయి? ఇప్పుడు డయాబెటీస్లో ఇప్పుడు మనం హార్ట్ అటాక్లు చూస్తే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ డయాబెటిక్స్. అంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళ హార్ట్ అటాక్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద డెత్స్ ఆర్ డ్యూ టు హార్ట్ డిసీజ్. అందరూ ఏంటంటే డయాబెటీస్ వాళ్ళు డయాబెటీస్ తోటి చనిపోరు, మేజర్గా కార్డియోవాస్కులర్ ఇల్నెస్ తోటే మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఇదే. ఎందుకంటే డయాబెటీస్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్. ఈ హైపర్టెన్షన్ డయాబెటీస్ ఉన్నప్పుడు 2 to 3 times రిస్క్ ఎక్కువ అవుతుంది. సో హైపర్టెన్సివ్ ఉన్నారు వాళ్ళ రిస్క్ తోటి కంపేర్ చేస్తే వాళ్ళకు కూడా డయాబెటీస్ ఉంది అనుకోండి, ఇట్ మల్టిప్లైస్ ద రిస్క్. సో అందుకని వచ్చే డయాబెటీస్ లోపల హార్ట్ అటాక్ లక్షణాలు మామూలుగా అందరిలో వచ్చినట్టు కూడా చెస్ట్ పెయిన్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, గిడ్డినెస్, స్వెట్టింగ్, లేకుంటే ఇట్లన్నీ నడిస్తే దమ్ము రావడము, ఇట్లాంటివన్నీ రావచ్చు. కానీ సమ్ ఆఫ్ ద డయాబెటిక్స్ వాళ్ళకి చెస్ట్ పెయిన్ రాదు. దే ఓన్లీ ఫీల్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఆర్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. అంటే డయాబెటీస్లో కూడా ఆటోనమిక్ న్యూరోపతి ఉంటుంది. ఆ న్యూరోపతి వల్ల కూడా ఈ సెన్సేషన్ అనేది అప్రిషియేట్ కాకపోవచ్చు. సో మెజారిటీ ఆఫ్ ద డయాబెటిక్స్ దే మే ప్రజెంట్ విత్ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ వితౌట్ హార్ట్ అటాక్. సో లైక్ ఆయాసము, కళ్ళబాపు ఇట్లాంటివి కూడా స్లో ఆన్సెట్. కొంతమందికి ఏంటంటే ఇస్కీమిక్ కార్డియోపతి అంటారు, అంటే స్లోగా దే డెవలప్ విత్ హార్ట్ ఫెయిల్యూర్. సో మెజారిటీకి ఏంటంటే డయాబెటిక్స్ లోపల సైలెంట్ అటాక్స్ అంటాం. అంటే ఆల్రెడీ ఎప్పుడో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆల్రెడీ నీకు అటాక్ వచ్చిందని కూడా చెప్తారు. మోస్ట్ కామన్లీ దే ప్రజెంట్ విత్ డిఫికల్ట్ అండ్ బ్రీతింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ చెస్ట్ పెయిన్. సో చెస్ట్ పెయిన్ మే ఆర్ మే నాట్, బట్ సమ్ టైమ్స్ పేషెంట్ మే హ్యావ్ ఏ వేగ్ సమ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. హౌ టు రికగ్నైజ్? లైక్ రికగ్నైజ్ అంటే మనకు ఆల్రెడీ ఏజ్ గ్రూప్, మేల్ పేషెంట్ అండ్ అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్, సిమ్టమ్స్. సో చెస్ట్ పెయిన్ ఒకటే కాదు హార్ట్ అటాక్ అని డయాగ్నోజ్ చేయడానికి. పేషెంట్కు చెస్ట్ పెయిన్ రావచ్చు, పేషెంట్కు బాగా విపరీతంగా ఆయాసం రావచ్చు, ఆర్ పేషెంట్కు సమ్ సార్ట్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఆర్ అనీజీనెస్ ఆర్ ఈ సైడ్ పెయిన్ కూడా వస్తుంది అని అంటారు. ఆ పెయిన్ చెస్ట్ పెయిన్ ఉంటే అది లేకుంటే రాకపోవచ్చు కూడా. కొద్దిమందికి యాంటరీ పార్ట్ ఆఫ్ ద నెక్ అంటే పెయిన్ వచ్చినప్పుడు అందరికి చెస్ట్ పెయిన్ రాకపోవచ్చు. కొద్దిమందికి బోత్ ఆర్మ్స్ పెయిన్ రావచ్చు, కొద్దిమందికి ఓన్లీ రిస్ట్ పెయిన్స్ వస్తుంది, కొద్దిమందికి యాంటరీ పార్ట్ ఆఫ్ ద నెక్ మనకు ఓన్లీ లోయర్ జా బాగా గుంజినట్టు అనిపిస్తుంది. కింది దవడ బాగా చాలా మంది పేషెంట్ నడితే సార్ మొత్తం లాగుతా ఉంది అని అంటారు. దే డోంట్ హ్యావ్ ఎ చెస్ట్ పెయిన్, వాళ్ళకి ఆర్మ్ పెయిన్ అవి రాదు. కొద్దిమందికి ఓన్లీ అబ్డామినల్ డిస్కంఫర్ట్ అంటే అప్పర్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ లైక్ అసిడిటీ లాగా. దెన్ మెనీ టైమ్ దే మిస్లీడ్ అంటే చాలా వరకు అసిడిటీ అనుకుంటారు, అనీజీ ఇండైషన్ లాగా వస్తుంది కొంతమందికి. అంటే బట్ ఇవన్నీ ఎప్పుడు డయాగ్నోజ్ చేస్తామంటే వెన్ యూ హ్యావ్ దీస్ సిమ్టమ్స్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఉండి ఏజ్ గ్రూప్ లైక్ 25+ మేల్, ఫీమేల్ మోర్ దాన్ 40+, పోస్ట్ మెనోపాజల్ ఉమెన్, ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు పర్టికులర్లీ దే హ్యావ్ ఏ హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, కొలెస్ట్రాల్, మేల్స్ అయితే స్మోకర్స్ ఉన్నప్పుడు మోస్ట్ లైక్లీ హార్ట్ అటాక్ అని మనం ఈసీజీ చేస్తే ఆ సిపికేఎంబి డ్రాప్ అయి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు, హార్ట్ స్కాన్ చేసినప్పుడు అలా రీజనల్ వాల్ మోషన్ అటువంటి సిమ్టమ్, పంపింగ్ డిఫెక్ట్, ఇవన్నిటిని బట్టి మనం హార్ట్ అటాక్ అని నిర్ధారిస్తాం. సార్, హై రిస్క్ పేషెంట్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? హై రిస్క్ పేషెంట్స్ అంటే మామూలుగా ఏంటంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళు బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, హూ ఆర్ హై రిస్క్ అంటే స్ట్రాంగ్ ఫ్యామిలీస్ ఉండొచ్చు. అంటే కొద్దిమందికి అండర్ 40 years పేరెంట్స్లో హార్ట్ అటాక్, సిబ్లింగ్స్లో హార్ట్ అటాక్స్, ఆర్ వెరీ అంటే అండర్ 40 లోపల అంటే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ వచ్చి డెత్ అయినప్పుడు మనము
ఏమన్నా ఫెమిలియల్ కాస్ ఉన్నాయో చూడాలి. ఓకే. అంటే ఈ లిపిడ్స్ కూడా హైపర్లిపిడిమియా అనేది ఫెమిలియల్ హైపర్లిపిడిమియా, దే ఆర్ మోర్ ప్రోన్. ఓకే. అది మనకు లిపిడ్ ప్రొఫైల్ చూస్తే తెలుస్తుంది. అంటే వాళ్ళకి చాలా అబ్నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్, ఎల్డిఎల్ ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ చేస్తే మనము, అదేవిధంగా యూజువల్ హై బ్లడ్ ప్రెషర్ అనేది ఈ 3 సైలెంట్ కిల్లర్స్ అంటాం. హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, లిపిడ్స్. ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటే లక్షణాలు ఉన్నాయి. 90% ఆఫ్ ద పేషెంట్స్ దే ఆర్ సైలెంట్, అసోసియేటెడ్, బట్ వాటి పని అవి చేస్తూనే ఉంటాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్. చాలా మందికి ఏంటంటే ఇప్పుడు కొద్దిమంది ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఎడ్యుకేటెడ్ ఇగ్నోరెన్స్. వాళ్ళు ఏంటంటారు, వాళ్ళు సార్ బీపీ ఎక్కువ ఉంది, నాకు లక్షణాలు లేవు, అన్ని చేసుకుంటున్నా, ఐఎమ్ ఫ్రీ అంటారు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years ఇట్ కాజెస్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్స్. అల్టిమేట్లీ దే ప్రజెంట్ విత్ మ్యాసివ్ బ్లీడ్ ఆర్ మ్యాసివ్ స్ట్రోక్ ఆర్ కిడ్నీ ఫెయిల్యూర్. ఇట్స్ ఎ మ్యాథమెటికల్లీ, సైంటిఫికలీ వెరీ వెల్ ప్రూవెన్. అంటే హయ్యర్ ద ప్రెషర్, హయ్యర్ ద రిస్క్. హయ్యర్ ద బ్లడ్ ప్రెషర్, హయ్యర్ ద డయాబెటీస్, హయ్యర్ ద బ్లడ్ షుగర్ లెవెల్స్, హయ్యర్ ద రిస్క్. HbA1c అంటాం మనం. HbA1cలో లాస్ట్ 3 months డయాబెటిక్ స్టేటస్ ఎట్లా ఉంది అనేది డిటెక్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్. నార్మల్గా ఇట్ షుడ్ బి మెయింటైన్డ్ బిలో 6.5. 7 నుంచి 1 వాల్యూ పెరిగింది అనుకోండి 11% రిస్క్. 7 నుంచి 9 అయింది అనుకోండి 22% రిస్క్. 7 నుంచి 10 పెరిగింది 33% రిస్క్. అంతా సైంటిఫికల్లీ ప్రూవెన్. బ్లడ్ ప్రెషర్ ఎవ్రీ 5 millimeters ఆఫ్ మెర్క్యూరీకి 7% రిస్క్ యాడ్ చేస్తుంది. దట్ మీన్స్ నార్మల్గా ఏంటంటే చాలా మంది ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ వాడుకుంటా దే డోంట్ చెక్ ది బ్లడ్ ప్రెషర్ ఫ్రీక్వెంట్లీ బికాజ్ ఇట్స్ ఏసిమ్టమాటిక్. సార్ మందులు వాడుతున్నా బాగానే ఉంది అని అంటే, బట్ వెన్ యూ టేక్ ద ట్రీట్మెంట్, టేక్ అడిక్వేట్లీ, కంటిన్యూస్లీ, కంట్రోల్ ఇట్. కంటిన్యూస్ మెడికేషన్స్, ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్ మోర్ డేంజరస్. రెగ్యులర్ మెడికేషన్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కంట్రోల్ ఇట్ ఆప్టిమల్లీ. సో inadequately controlled, risk still you carry, but optimally control, then risk maximum we are eliminating. So మనము సపోజ్ పేషెంట్ ఈజ్ హ్యావింగ్ 170/100, మందులతోటి ఇట్ కేమ్, మెడిసిన్స్ తోటి ఇట్ కేమ్ డౌన్ టు 160/90, స్టిల్ దే క్యారీ రిస్క్. బట్ ఇఫ్ యూ బ్రింగ్ ఇట్ డౌన్ టు 130/80, risk totally eliminated. So similarly షుగర్ కంట్రోల్, డయాబెటీస్ కంట్రోల్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, కొలెస్ట్రాల్ కూడా ప్రతి మనము ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం 100 నుంచి ఇండియన్స్కి అయితే బిలో 100 మెయింటైన్ చేయాలి. డయాబెటీస్ అయితే బిలో 70. అదే ఆల్రెడీగా యాంజియోప్లాస్టీ అయింది, బైపాస్ అయింది, టు మెయింటైన్ బిలో 50. ఆల్రెడీ బైపాస్ యాంజియోప్లాస్టీ అయింది, మల్టిపుల్ యాంజియోప్లాస్టీలు అయినాయి అనుకోండి 40 బిలో మెయింటైన్ చేయాలి. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫిగర్స్. గైడ్లైన్స్ రికమెండెడ్ ది స్ట్రిక్ట్ క్రైటీరియా. So when you control these risk factors or maintain, ante these are like a numerology. Maintain good numbers, you live a long with quality life. If you don't maintain a good numbers, definitely like a bad marks, bad numbers will lead to bad outcome. So always that is the reason discipline in the life very important. And these are the long term diseases, chronic diseases and asymptomatic disease. It lead to lot of morbidity and mortality in terms of preventable cause like a stroke, heart failure, heart attack, kidney failure. మీరు ఎక్కడన్నా చూడండి చాలా మందికి లాంగ్ స్టాండింగ్ డిసీజెస్, దోస్ హు ఆర్ పేయింగ్ మోర్ ఇన్ హాస్పిటల్స్ అంటే వీళ్ళే ఉంటారు. ఇప్పుడు అక్యూట్ ఇన్ఫెక్షన్ షార్ట్ పీరియడ్, ఆఫ్టర్ ఇట్ వోంట్ కమ్. బట్ డయాబెటిక్ పేషెంట్స్ రికరెంట్, హైపర్టెన్షన్ పేషెంట్ స్ట్రోక్ వస్తే రికరెంట్, హార్ట్ అటాక్ పేషెంట్ అడ్మిషన్స్, మళ్ళీ హార్ట్ ఫెయిల్యూర్, మళ్ళీ రికరెంట్ అడ్మిషన్స్. అందుకే హాస్పిటల్ రాకుండా చూసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. దిస్ ట్రీట్మెంట్ అంటే చాలా మంది అంటే దే ఫాలో దీస్ గైడ్ లైన్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ కెన్ ప్రివెంట్ ఆల్ దీస్ రియాక్షన్స్, యూ కెన్ అవాయిడ్ హాస్పిటలైజేషన్. బట్ మెనీ టైమ్ పీపుల్ ఇగ్నోర్, ఓన్లీ దే రియలైజ్ వెన్ దే సఫర్. దట్ టైమ్ దే కర్స్ ది డాక్టర్స్ అండ్ ది they scold the అంటే they curse the doctors and they also talk bad about the hospital. No other way, sir. No other way. So systolic and diastolic blood pressure అంటే ఏంటి? సిస్టలిక్ బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ అంటే మనం నార్మల్గా ఇంట్లో బీపీ మెర్క్యూరీ మానోమీటర్ చూస్తే 120/80 అంటాం. అంటే పైన ఉన్నదాన్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్, కింద ఉన్నదాన్ని డయాస్టాలిక్ ప్రెషర్ అంటాం. మామూలుగా ఏంటంటే
మనము మెర్క్యూరీ మానోమీటర్ చూసినప్పుడు మనకు ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ రేంజ్ ఉందో ఫస్ట్ అపియర్ అయ్యేదాన్ని సిస్టల్ కంటూ లోయర్ ది డయాస్టల్. ఈ డయాస్టలిక్ బ్లడ్ ప్రెషరు 82 అంటే 80 to 85 ఉండాలి, అంత 70 to 80 ఉండాలి ఎనీ ఏజ్ గ్రూప్. సో ఇదేమో మనకు ఇప్పుడు రీసెంట్ గైడ్ లైన్స్లో రీసెంట్గా మనకి ఏంటంటే అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ, అదేవిధంగా ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ హైపర్టెన్షన్ ఉంది, అందులో మనకు ఇండియన్ సొసైటీ కూడా ఉంది హైపర్టెన్షన్. వీళ్ళందరి గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే మెయింటైన్ ద బ్లడ్ ప్రెషర్ యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్. హయ్యర్ ద ప్రెషర్ హయ్యర్ ద రిస్క్. ఈవెన్ 130 to 140, ప్రీవియస్లీ 140 ఎబో అన్నారు. దెర్ ఇస్ ఎ వన్ స్టడీ, స్ప్రింట్ స్టడీ అని. ఈవెన్ 130 to 140 ఉన్న వాళ్ళల్లో దే చెక్ ది హౌ మెనీ పేషెంట్స్ సఫర్ ఫ్రమ్ ఈవెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రోక్, ఇన్ టర్మ్స్ హార్ట్ ఫెయిల్యూర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్ట్ అటాక్. దే ఆల్సో కంపేర్డ్ 120 to 130. బట్ 132 వీళ్ళతో కంపేర్ చేస్తే ఈవెన్ 130 to 140 ఉన్న వాళ్ళు కూడా దే ఫేస్డ్ మోర్ ఈవెంట్స్. అందుగురించి ఏంటంటే ఈ స్టడీస్ వచ్చిన తర్వాత నౌ దే ఆర్ రికమెండింగ్ అగ్రెసివ్లీ కంట్రోల్ అండ్ బ్రింగ్ ఇట్ టు నార్మల్ ప్రొవైడెడ్ పేషెంట్ ఈస్ ఫీలింగ్ కంఫర్టబుల్. సమ్టైమ్స్ పేషెంట్స్ బాగా తగ్గిస్తే దే ఫీల్ గిడ్డీ, they may not tolerate. In such circumstances, likely keep higher side. So that the reason always try to maintain normal range so that you can eliminate the risk of kidney failure, heart attack, and paralysis. These are four major cardiovascular, cerebrovascular problems. Sir, కొంతమంది పేషెంట్స్ లో చూస్తాం 1-2 బ్లాకేజెస్ ఉన్నా దే సర్వైవ్. కొంతమంది పేషెంట్స్ 1 బ్లాకేజ్ ఉన్నా దే మే నాట్ సర్వైవ్. ఆ బ్లాకేజెస్ ఎందుకు వస్తాయి అండ్ ఈ లైఫ్ థ్రెట్ ఎందుకు ఉంటుంది? అంటే మామూలుగా ఏంటంటే ఈ హార్ట్ రక్తనాళలో, అంటే రక్తనాళం ఎక్కడైనా డిసీజ్ ఒకటే, దీన్నే అథెరోస్క్లెరోసిస్ అంటాం. అథెరోస్క్లెరోసిస్ వన్ డిసీజ్. అంటే మన రక్తనాళ గోడల లోపల మనకు ఇంటిమా, మీడియా అని 3 లేయర్స్ ఉంటాయి. ఈ రక్తనాళాలలో మనము రక్త ప్రవాహంలో లిపిడ్స్ అనేది, కొలెస్ట్రాల్ అనేది నిరంతరంగా ఫ్లో అవుతాయి. అంటే మన ఇంటెస్టైన్ నుంచి అబ్జార్బ్ అయ్యి లివర్ నుంచి టిష్యూస్కు సప్లై ఉంటుంది. హార్మోన్ ప్రొడక్షను, టిష్యూ మెంబ్రెయిన్స్కు, ఇది కంపల్సరీ. మన కొలెస్ట్రాల్ అనేది బాడీలో కాంపనెంట్. బట్ ఎక్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ అనేది ఈ రక్తనాళపు గోడల లోపల పేరుకపోతుంది. ఈ ఎప్పుడైతే డిపాజిట్ అవుతుందో దాన్ని ఎర్లీ స్టేజ్లో వాట్ వి సే ఇంటిమల్ డిపాజిట్స్ అంటాం. ఎర్లీ స్టేజ్లో లిపిడ్ డిపాజిట్స్, గ్రాడ్యువల్ ఈ లిపిడ్స్ పోయి ఫైబ్రస్ టిష్యూ అయిపోయి గట్టిగా అవుతుంది. ఆఫ్టర్ దట్ ఓవర్ దట్ కాల్షియం డిపాజిట్ అయిపోతుంది. దెన్ ఇట్ బికమ్ వెరీ హార్డ్. సో అందుగురించి ఏంటంటే ఈ డిపాజిట్స్ అనేది లిపిడ్లో ఎప్పుడైతే ఓకే మన బాడీకి అవసరానికి ఎక్కువ డైట్ తీసుకున్నప్పుడు, మోర్ ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నప్పుడు, సపోజ్ ఈ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్, ఈ కన్జ్యూమింగ్ మోర్ కంపేర్ టు హిస్ బాడీ నీడ్స్, అల్టిమేట్గా బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతుంది. దట్ ఈస్ గెటింగ్ మోర్ డిపాజిట్. And suppose he is simultaneously smoking, he is having also diabetes, also having a high blood pressure, tendency to develop more early. So మామూలుగా ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే లోపల ఫ్లో హై ప్రెషర్ తోటి పోతుంది కదా. ఎక్కడైతే రక్తనాళాలు డివైడ్ అవుతాయో 2 బ్రాంచెస్గా, రక్తనాళం ఏంటి హార్ట్కి మొత్తం సప్లై చేస్తుంది. ఇటు లైక్ చెట్లో కదా వేర్లు ఉన్నట్టు మల్టిపుల్ బ్రాంచెస్ లాగా వెళ్ళిపోతుంది. హై ప్రెషర్ తోటి ఎప్పుడైతే అది పోతుందో బ్రాంచింగ్ సైట్ లోపల ఇటు ఆ జెట్స్ తోటి అక్కడ రక్తనాళపు గోడ మీద ఇంజురీ ఫామ్ అయ్యే అవకాశం. ఎక్కడైతే ఇంజురీ ఉందో ఈ లిపిడ్ ఇమీడియట్గా డిపాజిట్ అయిపోతుంది. ఈ డిపాజిట్ అయిపోయినాక స్మోకింగ్ ఉంది, లోపల ఉన్న రక్తనాళపు లోపల ఎండోథీలియం అని ఉంటుంది, అది డిస్ఫంక్షన్ అవుతుంది. సో ప్రొటెక్టివ్ బ్యారియర్ పోతుంది. సో అందుకని స్మోకింగ్ చేసినప్పుడు ఎండోథీలియల్ డ్యామేజ్ అయిపోయి కూడా లిపిడ్ డిఫార్మేషన్, బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఇవన్నీ ఎక్కువైతాయి. సో అందులో ఏంటంటే మనము ఈ హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఇట్లా ఉన్నప్పుడు మనము డెఫినెట్గా ఇలా బ్లాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సపోజ్ మీరు అన్నారు ఒక రక్తనాళం ఉంటేనే లైఫ్ థ్రెటనింగ్, సమ్టైమ్స్ 2-3. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఏరియా. మనకు రక్తనాళం చాలా పెద్దది ఉంది, చాలా ఏరియా సప్లై చేస్తుంది. సపోజ్ లైక్ లెఫ్ట్ హ్యాండ్ డిసెండింగ్ ఆర్టరీ అంటాం, హార్ట్ లోపల ప్రధాన రక్తనాళం అది బిగినింగ్లో క్లోజ్ అయింది అనుకోండి, మేజర్ ఏరియా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి సమ్టైమ్స్ దే
కొలాప్స్ సడన్లీ, కార్డియోజెనిక్ షాక్లోకి వెళ్తారు, దే డోంట్ గివ్ టైం. అదే లెఫ్ట్ మెయిన్ ఆర్టరీలో బ్లాక్ ఉంది అనుకోండి, వాళ్ళ హాస్పిటల్ కూడా రీచ్ కారు. అంటే వాళ్ళకు చాలా ఏరియా అట్ ఏ టైం బ్లడ్ సప్లై తక్కువ అయిపోయింది కాబట్టి దే కొలాప్స్. అదే 2 రక్తనాళాల బ్లాక్ ఉన్నా అది టోటల్ బ్లాక్ కాకపోవచ్చు. అంటే 90% బ్లాక్స్ ఉన్నప్పుడు ఆర్ 80% బ్లాక్ ఉన్నప్పుడు కొంచెం ఫ్లో గుండె కంట్రానికి అందుతుంది కాబట్టి వాళ్ళు సర్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందువచ్చి ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ టోటల్ బ్లాకా, మేజర్ వెజల్ బ్లాక్ ఉందా, అదేవిధంగా సబ్ టోటల్ బ్లాక్సా, చాలా ఏరియాకి సప్లై చేస్తుందా, స్మాల్ ఏరియాకి సప్లై చేస్తుందా, లాంగ్ స్టాండింగా, సడన్ అక్లూజనా, దీన్ని బట్టి పేషెంట్ క్లినికల్ పిక్చర్ అనేది ప్రజెంట్ చేస్తాం. సార్ హౌ కెన్ వి మేనేజ్ హైపర్ టెన్షన్? హైపర్ టెన్షన్ అనేది మెజారిటీకి మనం ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హైపర్ టెన్షన్ వెయిట్ గెయిన్. వెయిట్ గెయిన్ అయినా కొద్దీ బ్లడ్ ప్రెషర్ అయ్యేది, ఈవెన్ యంగ్ ఏజ్లో కూడా రావచ్చు. రెండవది అంటే ఏజ్ తోటి కూడా హైపర్ టెన్షన్ కామన్. యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ దాన్ని మనం ప్రివెంట్ చేయలేము. ఒకటి ఏంటంటే ఆల్వేస్ సీ ఫర్ ప్రివెంటబుల్ కాజ్. ఇఫ్ యు ఆర్ గెయినింగ్ వెయిట్ యు కట్. సమ్ పీపుల్ ఆర్ వెరీ సాల్ట్ సెన్సిటివ్. సాల్ట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది. సాల్ట్ కట్ చేస్తే చాలా వరకు తగ్గుతుంది. మోరోవర్ ఏంటంటే రెగ్యులర్ కన్సంప్షన్ హై సాల్ట్ డైట్ షుడ్ బి అవాయిడెడ్. రెండవది ఎక్సెస్ అంటే ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్స్, ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల కూడా మనం చాలా వరకు అంటే పొటాషియం ఉన్న వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువ తీసుకున్నా కానీ చాలా వరకు అంటే సోడియం తక్కువ ఉండాలి, పొటాషియం ఎక్కువ ఉండాలి. ఉన్నప్పుడు కూడా మనకు ఇవన్నీ ఎర్లీ స్టేజెస్లో మైల్డ్ వాటిలో పనిచేస్తుంది. తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఐసోటానిక్ ఎక్సర్సైజ్, నాట్ ఐసోమెట్రిక్, వెయిట్ లిఫ్టింగ్ అది కాదు. వెయిట్ లిఫ్టింగ్ అప్పుడు సడన్గా బీపీ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఐసోటానిక్ ఎక్సర్సైజ్ లోపల నార్మల్గా ఒక పీరియడ్ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. సో రెగ్యులర్ లైక్ స్విమ్మింగ్, జాగింగ్, లైక్ ట్రెడ్మిల్ కానీ సైక్లింగ్ కానీ ఇవన్నీ చేస్తే బ్లడ్ ప్రెషర్ ఓవర్ ఏ పీరియడ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో వెయిట్ రిడక్షన్, ఎక్సర్సైజ్, డైట్ విత్ లో సాల్ట్ ఇంటేక్ అండ్ మోర్ పొటాషియం ఉన్న డైట్ తీసుకోవడం వల్ల కూడా మనకు ఇదే విధంగా స్ట్రెస్, ఎక్సెస్గా స్ట్రెస్ పెట్టుకోవడము ఇవన్నీ అవాయిడ్ చేయడం మంచిది. ఓవర్ నైట్, ఓవర్ వర్క్, టైప్ ఏ పర్సనాలిటీ వీటిలలో ప్రెషర్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. వీటితో పాటు సపోజ్ మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, బాగా హై బ్లడ్ ప్రెషర్ ఉంటే ముందు నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, టాబ్లెట్స్. మైల్డ్ ఉండి ఎక్సర్సైజ్ ఇవన్నీ ఒక 2-3 months ట్రై చేయొచ్చు. వీటితో కంట్రోల్ కాలేదంటే అప్పుడు దెన్ గో ఫర్ మెడికల్ థెరపీ. పర్టికులర్లీ 140/90 ఉంది, 85/90 ఉంది. దేర్ యూ కెన్ గివ్ ఎ ట్రయల్ ఆఫ్ ఎక్సర్సైజ్, weight reduction and changing the diet and adequate avoiding stress. Wait for 2-3 months without medications. Still you can reverse it. But if normal aithe then you don't. But despite using these measures, if the pressure is not coming down, it's ideal to start the treatment to eliminate the risk. Sometimes okay, admission eppude mana daggaraku vachinappude 160/100 undi. Always you have taken 2-3 readings. Consistently blood pressure is high. కంపల్సరీ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద మెడికేషన్. అంటే క్లాస్ 1 మెడికేషన్స్ అని ఉన్నాయి. అంటే మెయిన్గా ఏంటంటే స్టెప్ కేర్ థెరపీ అంటాము. ఇందులో ది ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్లు మామూలుగా డైరెటిక్స్ అంటాం, థైజాయిడ్ డైరెటిక్స్, అట్లనే కాల్షియం ఛానల్ బ్లాకర్స్, అదేవిధంగా ఏసీ ఇన్హిబిటర్స్ ఆర్ ఏఆర్బీస్. దీస్ ఆర్ మ్యాండేటరీ డ్రగ్స్. ఐదర్ యూజ్ one tablet or small doses of the 2 tablets combination. Still ఇవి కంట్రోల్ కాలేదనుకోండి, యూ కెన్ యాడ్ 2 full doses. నెక్స్ట్ స్టెప్, స్టిల్ ఇవి కంట్రోల్ కానీ యూ కెన్ యాడ్ అనదర్ 3 కాంబినేషన్. సో దట్ ద రీజన్ యూ సీ. సపోజ్ పేషెంట్ హై బ్లడ్ ప్రెషర్ ఉంది, దే ఆర్ యూజింగ్ 3-4 drugs, స్టిల్ నాట్ కంట్రోల్, యూ చెక్ ఫర్ ది సెకండరీ హైపర్టెన్షన్. లైక్ కిడ్నీలో రక్తనాళం బ్లాక్ ఉందా, లేకపోతే కిడ్నీ డిసీజ్ ఉందా, లేదంటే హార్మోనల్ డిస్ఫంక్షన్ ఉందా, ఆల్ట్రోస్టెరిజం, ప్రైమరీ ఆల్ట్రోస్టెరిజం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఏమన్నా సమ్టైమ్స్ ఏమైందంటే రకరకాల కోఆక్టేషన్ అని ఉంటుంది యంగ్ ఏజ్ లోపల. అంటే అదర్ కాజెస్, సెకండరీ కాజెస్ షుడ్ బి రూల్డ్ అవుట్. సో యూజువల్గా కామన్గా వచ్చే బ్లడ్ ప్రెషర్ను ప్రైమరీ ఆర్ ఎసెన్షియల్ హైపర్టెన్షన్ అంటారు. 90% ఆఫ్ ద కేసెస్ ఆర్ బికాస్ ది ఎసెన్షియల్ హైపర్టెన్షన్. 10% డ్యూ టు సెకండరీ కాజ్. సెకండరీ కాజ్ అంటే హార్మోనల్ చేంజెస్, కిడ్నీ చేంజెస్ లైక్ కిడ్నీ డిస్ఫంక్షన్, రీనల్ ఆర్టరీస్, లేకుంటే కోఆక్టేషన్ ఆఫ్ ఫైటోను, ఇట్లాంటి వాటిల్లో కూడా ఇది వస్తుంది సెకండరీ. మనం ఏం చేస్తే సెకండరీ కాజెస్ ఎందుకు చూస్తామంటే ఎక్స్ట్రీమ్ ఏజ్, వెరీ ఓల్డ్ ఏజ్, వెరీ యంగ్ ఏజ్,
బ్లడ్ ప్రెషర్ డిస్పైట్ టేకింగ్ 3-4 మెడికేషన్ నాట్ కంట్రోల్డ్. ఆర్ సమ్టైమ్స్ వాళ్ళకి ఏంటంటే బాగా రికరెంట్గా ఊపిరితిత్తుల నిండా నీరు వస్తుంది, ఫ్లాష్ పాయింట్ చేయడం, అంటే షార్ట్ పీరియడ్కి సడన్గా ఆయాసం వస్తుంది, తర్వాత ఇమీడియట్గా క్లియర్ అయిపోతుంది. అట్లాంటి ఎపిసోడ్స్ ఉన్న మనము సెకండరీ హైపర్టెన్షన్ రూల్ అవుట్ చేయాలి. ఇట్లాంటి టెస్ట్ చేసి రూల్ అవుట్ చేస్తే, వాటిని కరెక్ట్ చేస్తే బ్లడ్ ప్రెషర్ కంప్లీట్ నార్మల్ అవుతుంది. సార్ ఈ రోజు వరకు, ఈ మూమెంట్ వరకు అసలు బ్లడ్ ప్రెషర్, బీపీ ఏవి లేవు, నాట్ హై నాట్ లో అండ్ నథింగ్. సడన్ గా మనం కొన్ని యాక్సిడెంట్స్ కేసెస్ లో కానివ్వండి, సడన్ కొన్ని ఫంక్షన్స్ లో కూడా చూస్తూ ఉంటాం, సడన్ గా కొలాప్స్ అయిపోతూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ షుగర్ సడన్ గా హై అయిపోయింది అంటారు. అంటే మామూలుగా ఏంటంటే చాలా మంది చెక్ చేసుకోరు, అంతే సైలెంట్గా ఉండుట్లా. ఇప్పుడు జస్ట్ 2-3 పేషెంట్స్ వచ్చారు, వాళ్ళు అడిగితే సార్ నాకేం లేదు, బట్ ప్రెషర్ బ్లడ్ షుగర్ చెక్ చేస్తే ఆల్మోస్ట్ 300 నవ్వు. అంటే సైలెంట్గా ఉంటుంది. అందు గురించి ఏంటంటే ఒక ఏజ్ వచ్చినాక పీరియడ్కల్లీ పర్టికులర్లీ 25 ఇండియన్ మేల్, 25 years old, 25 years ప్లస్ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్స్ పోస్ట్ మెనోపాజల్ అన్లెస్ దే ఆర్ డయాబెటిక్స్ ఉంటే ఎర్లీగా చేసుకోవాలి. అదేవిధంగా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఎర్లీగా చెకప్ చేసుకోవాలి. ఇఫ్ దీస్ ఆర్ నాట్ దేర్, కంపల్సరీ వీళ్ళు పీరియాడికల్గా అట్లీస్ట్ 2 years ఒకసారన్నా ఒకసారి బ్లడ్ షుగర్, కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉంది, సిబి లైక్ పారామీటర్స్ ఏదైనా ఉంటే మనం ఎర్లీగా ట్రీట్ చేస్తే దాని ఎండ్ ఎఫెక్ట్స్ అనేది బాగా సివియర్ డ్యామేజ్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సార్ ఆఫ్టర్ కరోనా యంగ్ పిల్లలకి అండ్ ఈవెన్ హూ ఇస్ డూయింగ్ జిమ్ ఇస్ గెటింగ్ కొలాప్స్డ్, హార్ట్ అటాక్ వచ్చి అక్కడ స్పాట్ డెడ్ అయ్యే కేసెస్ కూడా మనం ఈ మధ్య చాలా చూస్తున్నాం. అక్కడ ఏం జరుగుతుంది అంటారు? అంటే ఫ్రాంక్లీ చాలా మందికి కరోనా వైరస్ ఎండోథీలైటిస్ అంటాం. అంటే ఇట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది మన రక్తనాళపు గోడ లోపల ఉండే ఇన్నర్ లేయర్ని ఎండోథీలియం అంటారు. ది కరోనా వైరస్ కెన్ కాజ్ ది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఎండోథీలియల్ లేయర్, దట్ ఈస్ కాల్డ్ ఎండోథీలైటిస్. సో ఎండోథీలైటిస్ వచ్చినప్పుడు ఏమైందంటే దాని మీద ఆల్రెడీగా రక్తనాళపు గోడ డ్యామేజ్ అయింది కాబట్టి ఆడ బ్లడ్ క్లాట్ టెండెన్సీ ఫామ్ అవుతుంది, క్లాట్స్ ఫామ్ అవుతుంది. క్లాట్ ఫామ్ అయింది, సపోజ్ అదే మన చేతికోయే రక్తనాళం బ్లాక్ అయితే ఇక్కడ గ్యాంగ్రీన్ అవుతుంది, మెడకోయే రక్తనాళం బ్లాక్ అయితే పక్షవాతం రావచ్చు, హార్ట్ అయితే హార్ట్ అటాక్ రావచ్చు. సో అందులో ఏంటంటే బట్ ఫ్రాంక్లీ మనము టూ మచ్గా అట్రిబ్యూట్ చేస్తున్నాం. బట్ దిస్ డిసీజ్ ఈజ్ వెరీ కామన్. హార్ట్ అటాక్ అనేది, కరోనరీ హార్ట్ డిసీజ్ అనేది వెరీ కామన్. వై వీఆర్ సేయింగ్ సో మచ్ ఇంక్రీజ్ అని అంటే, కంపేర్ టు ఓల్డెన్ డేస్ ఇప్పుడు సెడెంటరీ ఎక్కువ అయిపోయింది, 4-wheeler ఎక్కువ అయింది, ఎక్సర్సైజ్ తగ్గిస్తారు, మోర్ క్యాలరీ కన్జంప్షన్ అయింది, యంగ్స్టర్స్ స్మోకింగ్ ఎక్కువ అయిపోయింది. సో ఇవన్నిటితో ఏమైందంటే మీరు చూడండి, ఫుడ్ కన్జంప్షన్ మార్కెట్ ఇంక్రీజ్ అయిపోయింది. నాన్ వెజ్ కానీ, ఫ్యాట్ ఫుడ్ కానీ, ఈవెన్ ఫాస్ట్ ఫుడ్ కానీ కన్జంప్షన్ యంగ్ ఏజ్ లోపల చాలా ఎక్కువ అయింది. ఇది ఎక్కువ అయినప్పుడు ఏంటంటే న్యాచురల్గా కొలెస్ట్రాల్ డిపాజిట్స్ పెరుగుతాయి, బట్ ఎక్సర్సైజ్ కూడా తక్కువైంది. అంటే సమ్ పీపుల్ ఆర్ వెరీ వెల్ అవేర్, దే ఆర్ గోయింగ్ ఫర్ రెగ్యులర్ వాక్, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే ఫస్ట్ అఫ్లుయెన్స్ పెరిగి చాలామంది కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ ఎక్కువైంది, సెడెంటరీ ఎక్కువైంది, 4-wheeler స్టేటస్ ఎక్కువైంది. కాబట్టి దట్ ద రీజన్ సడన్లీ సైలెంట్ డిసీజ్ ఉండి ఆ ప్లాక్స్ రప్చర్ అయిపోతాయి లోపల. ఎప్పుడైతే రప్చర్, నార్మల్గా యాథ్రోస్క్లెరోటిక్ ప్లాక్స్ లోపల లిపిడ్ డిపాజిట్ అయింది, 50% బ్లాక్ అయ్యేదాక లక్షణాలు ఉంటాయి. కాబట్టి దే ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ అండ్ దే విల్ నాట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఎగ్జామినేషన్ ఏముండదు. బట్ ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో, ఎప్పుడైతే ఎక్సర్షన్ ఉంటుందో, ఎప్పుడైతే స్మోకింగ్ ఉంటుందో అప్పుడు అవి పగిలిపోతాయి లోపల, రప్చర్ అయిపోతాయి, విత్ ఇన్ ఫ్యూ సెకండ్లో క్లాట్ అవుతుంది. సో సడన్లీ దే మే కొలాప్స్. అందులో ఏంటంటే ఈ ప్లాక్స్ ఫామ్ కాకుండా ఉండాలి, ఆ ప్లాక్స్ ఉన్నా కానీ అవి రప్చర్ కాకుండా ఉండాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, గుడ్ హెల్తీ డైట్, దీస్ టూ డెఫినెట్లీ మేక్స్ డిఫరెన్స్. బట్ అయినా సమ్ పీపుల్ ఆర్ ప్రోన్, అంటే ఫెమిలియల్ ఉండొచ్చు, లిపిడ్స్ ఉండొచ్చు, మల్టీఫ్యాక్టర్లు అంటే ఒకటి కాదు. సో ఇన్ని ప్రికాషన్ తీసుకున్న సమ్ పీపుల్ ఆర్ ఎట్ రిస్క్. Sir, over a table we are discussing very important, story actually. So to sum up the whole interview, ఏం చెప్తారు ప్రేక్షకులకి? మామూలుగా ఏంటంటే అంటే హార్ట్ హెల్తీగా ఉంటేనే మనం ఏదైనా చేసుకోగలుగుతాం. అంటే నిరంతరంగా ఇట్ హ్యాస్ టు పంప్ బ్లడ్ ఇన్ టు ది బాడీ. మన శరీరంకు ఉన్న అవయాలకు ప్రతి ఒక్క ఆర్గాన్ కానీ, టిష్యూ కానీ, కణాన్ కానీ రక్త ప్రసరణ కంపల్సరీ. అంటే ఆక్సిజన్ కానీ, పోషక పదార్థాలు కానీ రావాలంటే హార్ట్ పంప్ చేయాల్సిందే.
అందురుచే హార్ట్ మన బేసిక్ నీడ్స్ అన్నీ చూసుకుంటుంది కాబట్టి మనం రెస్ట్ తీసుకున్నా పని చేసినా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్. సో మెయింటైన్ హెల్దీ హార్ట్ బై అవాయిడ్ స్మోకింగ్, అవాయిడ్ ఆల్కహాల్. అట్ ద సేమ్ టైం కంట్రోల్ risk factors. Go for early detection. Frequently check the blood pressure. Frequently check the sugars. Frequently check the lipid levels. If you control these lipids, definitely if you avoid smoking and alcohol, go for good exercise, go for healthy diet, and cultivate good habits, and avoid stressful life. Definitely మీ హార్ట్ హెల్తీగా ఉంటుంది. అందుగురించి ఎప్పుడైతే హార్ట్ హెల్తీగా ఉంటుందో మీరు ఏదైనా సాధించగలుగుతారు, మీరు ఏదైనా చేయగలుగుతారు. థ్యాంక్ యూ అన్నాడు. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్.